హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము దురంధర్ 1, దురంధర్ 2 ఈ మూవీస్ అయితే చూసాము. సో భారతదేశంలో కూడా చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా క్రికెటర్స్ కావచ్చు, గొప్ప గొప్ప నాయకులు కూడా ఈ మూవీని చూసి చాలామంది ట్వీట్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రియల్ స్టోరీ ఏంటి, మరి పిక్చర్స్ అయితే మనం చూసాము. ఈరోజు ఈ వీడియో దురంధర్ 3 అనేది రియల్ లైఫ్ స్టోరీ నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ కథ ఆ 2 సినిమాల కంటే కూడా చాలా ప్రమాదకరమైనదిగా ఉంటుంది. ఈ స్టోరీ వింటుంటే మన వల్లంతా కూడా పులకరించినట్టు అనిపిస్తుంది కూడా. హాజ్మా అలీ మజారీ కేవలం లయారికి మాత్రమే బాద్షా అయ్యారు. కానీ నేను చెప్పబోయే వ్యక్తి గురించి మీరు వింటే ఆయన పాకిస్తాన్ మొత్తాన్నే కూడా గజగజలాడించేశారని చెప్పాలి. అతను ఒక భారతీయ రా ఏజెంట్ అని కూడా చెప్పాలి. కేవలం 25 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్ వెళ్ళి ఆ తర్వాత అక్కడి సైన్యంలో మేజర్ స్థాయికి చేరుకున్నాడని చెప్పాలి. భారతదేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలన్నిటినీ కూడా కళ్ళారా చూసి దాదాపు 20,000 మందికి పైగా భారతీయుల యొక్క ప్రాణాలు కాపాడారని చెప్పాలి. ఒక రా ఆఫీసర్ చేసిన చిన్న పొరపాటు వల్ల అతను పట్టుబడకపోయి ఉంటే ఈ రోజు అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ లేదా ISI హెడ్ కూడా అయి ఉండేవారు. మరి అలా అయి ఉంటే అప్పుడు పహల్గామ్, పుల్వామా, ఉరి పఠాన్కోట్ లేదా లెవెల్ 26 లాంటి దాడులే జరిగేవి కావు. ఒక్కసారి ఊహించండి, పాకిస్తాన్ వేసే ప్రతి ప్లాన్ ముందుగానే భారత్ టేబుల్ పై ఉండేది. ఉగ్రవాదులు సరిహద్దు దాటే లోపే వారి శవాలు తిరిగి వెళ్లేవి. ఆ అజేయ వీరుడి పేరే రవీంద్ర కౌశిక్ అని చెప్పాలి. ఇందిరాగాంధీ గారు స్వయంగా అతనికి బ్లాక్ టైగర్ అని పేరు పెట్టారు. డియర్ ఫ్రెండ్స్, కొందరు చరిత్రలో పేరు మాత్రమే సంపాదిస్తారు, కొందరు డబ్బు సంపాదిస్తారు, కానీ మరికొందరు దేశం కోసం తమ ఉనికినే కోల్పోతారని గుర్తించాలి. ఈ కథ అజ్ఞానంతో బతుకుతూ ఎటువంటి మెడల్స్, సన్మానాలు ఆశించకుండా కనీసం గౌరవప్రదమైన మరణానికి కూడా నోచుకోని ఆ ఆన్ సంగ్ హీరో, అలా గుర్తింపు లేని వీరులందరికీ కూడా నా యొక్క నివాళి. ఎందుకంటే వారికి దేశం కంటే ఏది ముఖ్యం కాదు. ఆదిత్యధర్ తన దురంధర్ సినిమాను వేర్వేరు అధ్యాయాలుగా విభజించారు. మరి నేను కూడా ఈ కథని చాప్టర్స్ వైజ్ మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియో పవర్ఫుల్ వీడియో అవ్వబోతుంది. మనము ఓన్లీ మూవీలోనే చూసాము, కానీ రియల్ స్టోరీ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుంటారు. సో నేను మీ లక్పతి, బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వారం కూడా ఒక మంచి వీడియో, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ 1952లో మొదలైంది. రాజస్థాన్లోని శ్రీ గంగానగర్ ప్రాంతం. ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ JM కౌశిక్ ఇంట్లో ఒక బాబు జన్మించాడు. అతనికి రవీంద్ర అని పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచే రవీంద్రలో ఒక గొప్ప కళాకారుడు దాగి ఉన్నాడు. అతనికి మిమిక్రీ మరియు యాక్టింగ్ అంటే పిచ్చి. కాలేజీ రోజుల్లో ఆయన థియేటర్ ఆర్టిస్ట్గా నటిస్తుంటే ఆ నటన చూసి జనం ఆశ్చర్యపోయేవారు. అందరూ ఆయన్ని దిలీప్ కుమార్తో పోల్చేవారు. రవీంద్ర చూడటానికి ఎంత అందంగా ఉండేవారంటే స్నేహితులు ఆయన్ని ప్రేమతో వినోద్ ఖన్నా అని పిలుచుకునేవారు. ఆ తర్వాత 1975లో రవీంద్ర ఊహించని ఒక సంఘటన జరిగింది. ఒక నాటకం ప్రదర్శించడం కోసం రవీంద్ర లక్నో చేరుకున్నారు. ఆ నాటకం భారత్ చైనా యుద్ధం నేపథ్యంలో సాగుతుంది. స్టేజిపై ఆయన ఒక భారతీయ సైనికుడి పాత్ర పోషిస్తున్నారు. సీన్ ఏమిటంటే, కొందరు చైనా సైనికులు అతన్ని పట్టుకున్నారు. రహస్యాలు రాబట్టడం కోసం అతన్ని దారుణంగా హింసిస్తున్నారు. స్టేజిపై ఆయన అరుపులు,
ఆ నొప్పి దేశభక్తి మరియు చనిపోయినా సరే దేశ రహస్యాలు చెప్పను అనే ఒక సైనికుడి మొండితనం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రవీంద్ర ఆ పాత్రలో ఎంతగా జీవించారంటే హాలంతా కూడా చప్పట్లతో మారుమోగిందని చెప్పాలి. అయితే ఆ హాల్లో రాకి చెందిన కొందరు ఏజెంట్లు కూడా కూర్చొని ఉన్నారు. వారు కేవలం చప్పట్లు కొట్టడం లేదు, ఒక మనిషిని తమ కళ్ళతో చదువుతున్నారు. వారి దృష్టి నటనపై లేదు, ఆ నటన వెనుక దాగి ఉన్న దేశభక్తిపై ఉందని గుర్తించాలి. ఎందుకంటే గూఢచారి ప్రపంచంలో ప్రతిభ కంటే దేశ ప్రేమ అనే కసి చాలా ముఖ్యమని గుర్తించాలి. సాధారణంగా సరిహద్దు ప్రాంతాల నుంచి వచ్చిన వారిని యుద్ధం యొక్క భయానక పరిస్థితులను దగ్గరి నుండి చూసినా వారినే గూఢచారులుగా ఎంచుకుంటారు. రవీంద్ర ఈ విషయంలో సరిగ్గా సరిపోయారు. ఎందుకంటే గంగానగర్ భారత్ పాకిస్తాన్ బోర్డర్లోనే ఉంది. నాటకం పూర్తయ్యాక వారు నిశ్శబ్దంగా రవీంద్రను కలిశారు. వారు నేరుగా ఇలా అన్నారు, నీ నటన చాలా బాగుంది, కానీ నిజంగా దేశం కోసం ఏదైనా చేయాలనే గుండె ధైర్యం నీకు ఉంటే ఢిల్లీ వచ్చి మమ్మల్ని కలు అని చెప్పడం జరిగింది. నీ కోసం మా దగ్గర ప్రత్యేకమైన పాత్ర ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే పని ఏమిటో రవీంద్రకి అప్పుడు తెలియదు. కానీ అతనిలోని దేశభక్తి అతన్ని ఢిల్లీకి నడిపించింది. ఢిల్లీలోని రా హెడ్ క్వార్టర్స్ చూశాక గూఢచర్యం వెనుక ఉన్న అసలు వాస్తవాలను ఆయన మొదటిసారి గమనించారు. మనుషులు తమ మాతృభూమి కోసం తమ సొంత గుర్తింపును ఎలా చెరిపేసుకుంటారో, అజ్ఞాతంగా ఉంటూ దేశాన్ని ఎలా రక్షిస్తారో, పేరు ప్రతిష్టలు ఆశించకుండా త్రివర్ణ పతాక గౌరవాన్ని ఎలా నిలబెడతారో ఆయనకు వివరించారు. ఈ కథలు అతని గుండెల్లో ఒక నిప్పులా రాజుకున్నాయని చెప్పాలి. దాంతో అతను ఏమాత్రం ఆలోచించకుండా రా ఇచ్చిన ఆఫర్ను అంగీకరించారు. తాను తిరిగి రాలేని ఒక చీకటి మార్గంలో అడుగు పెడుతున్నానని అప్పుడు ఆయనకు తెలియదు. రవీంద్రకు పంజాబీ భాషపై పట్టు ఉంది. పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో పంజాబీ మాట్లాడతారు. కాబట్టి ఈ మిషన్కు ఆయనే సరైన వ్యక్తి అని రా భావించింది. ఆ తర్వాత మొదలైంది కఠినమైన శిక్షణ. ఇది కేవలం నైపుణ్యాలను నేర్పేది కాదు, ఒక మనిషి వ్యక్తిత్వాన్నే మార్చేసే శిక్షణ. దాదాపు 2 ఏళ్ల పాటు అమృత్సర్, పఠాన్ కోట్ మరియు ఢిల్లీలోని ఈ కఠిన శిక్షణ కొనసాగింది. గూఢచర్యంలోని మెళకువలు, ఆధునిక ఆయుధాల వాడకం, మానసిక ధైర్యం మరియు నొప్పిని భరించే శక్తి, ఇలా అన్నిటిలో ఆయనకు తర్ఫీదు ఇచ్చారని చెప్పాలి. కానీ అసలైన శిక్షణ ఆయుధాల గురించి కాదు, తనని తాను మర్చిపోవడం గురించి అని గుర్తించాలి. ఆయనకు ఉర్దూ భాషను ఎంతలా నేర్పించారంటే ఆయన మాటల్లో చిన్న తేడా కూడా ఎక్కడ పట్టుకోలేనంతగా తయారయ్యారు. ఖురాన్ ఆయాతులు గుర్తు చేయించారు. నమాజ్ నియమాల్లో నిష్ణాతుడిని చేశారని చెప్పాలి. ఇస్లామిక్ సంస్కృతి మరియు ఆచార వ్యవహారాలను ఆయన వ్యక్తిత్వంలో భాగం చేశారు. అంతేకాదు పాకిస్తాన్ భౌగోళిక పరిస్థితులు, నగరాలు, రోడ్లు, అలాగే ప్రాంతాలు, వీటన్నిటినీ ఆయన అక్కడే పుట్టిన వ్యక్తిలా గుర్తుపట్టుకునేలా ముక్కుస్తం చేయించారని చెప్పాలి. ఒక గూఢచారి కేవలం పేరుని మార్చుకోడు, తన శరీరం యొక్క గుర్తింపును కూడా మార్చుకుంటాడు. రవీంద్ర ఇప్పుడు ఎవరు చేయలేని సాహసం చేశారు. ఆయన మతపరమైన మరియు శారీరక గుర్తింపును శాశ్వతంగా మార్చేశారు. ఏనాడైనా పట్టుబడితే తన శరీరం కూడా తన అసలు రహస్యాన్ని బయట పెట్టకూడదని ఆయనకు సుంతి కూడా చేయించారు. అంటే ఆ రోజుతో రవీంద్ర కౌశిక్ అనే వ్యక్తి మరణించారని అర్థం. తర్వాత కొత్త పేరు పుట్టిందని చెప్పాలి. ఆ పేరే నబీ అహ్మద్ షాహిద్. గతం లేని, అసలైన గుర్తింపు లేని ఒక మనిషి. అతనికి ఉన్నదల్లా కేవలం భారతదేశం అనే ఒకే ఒక మిషన్. ఆ తర్వాత ప్రాక్టీస్ కోసం ఆయన్ని 6 నుంచి 7 వేర్వేరు దేశాలకు కూడా పంపారు. అతనికి అక్కడ చిన్న చిన్న అసైన్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నకిలీ గుర్తింపుతో బ్రతకడం, రహస్య సమాచారాన్ని సేకరించడం, శత్రువుల మధ్య కలిసిపోవడం వంటి వాటిపై ట్రయల్స్ నిర్వహించారు. ప్రతి మిషన్ను ఆయన అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేశారు. ఇప్పుడు రా అధికారులకు పూర్తి నమ్మకం కలిగింది. ఎందుకంటే వారి అతిపెద్ద ఎత్తుగడ వేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంటెలిజెన్స్ ప్రపంచంలో దాదాపు అసాధ్యం అనుకునే మిషన్ అది. అదే పాకిస్తాన్లోకి చొరబడి అక్కడి సైన్యం లోపల వరకు చేరుకోవడం. ఒకే ఒక మనిషి, నకిలీ గుర్తింపు కళ్ల ముందు చూస్తే శత్రు దేశమని గుర్తించాలి.
ఇయర్ 1977 రవీంద్ర కౌశిక్ తాను పాకిస్తాన్కు వెళ్తున్నట్లు తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదు. దుబాయ్లో ఉద్యోగమని అబద్ధం చెప్పారు. తల్లిని చివరిసారిగా కలిశారు. తన కుటుంబానికి, తన మాతృభూమికి మరియు తన ఆత్మీయులకు ఇదే చివరి వీడ్కోలు కావచ్చు అని ఆయనకు తెలుసు. ఆయన పాకిస్తాన్ చేరుకున్నారు. అప్పటికే ఆయన కోసం గుర్తింపు కార్డులు, రేషన్ కార్డు, ఒక పూర్తి గతాన్ని సిద్ధం చేసి ఉంచింది. ఆయన సాధారణ పాకిస్తానీయుల మధ్య ఎంతలా కలిసిపోయారంటే మొదటి నుంచి అక్కడే ఉంటున్న వ్యక్తిలా మారిపోయారని చెప్పాలి. ఆయన మొదట కరాచీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. అక్కడ LLB పూర్తి చేశారు. ఇది కేవలం డిగ్రీ కోసం కాదు, శత్రు దేశపు వ్యవస్థను అర్థం చేసుకోవడానికి వేసిన మాస్టర్ ప్లాన్ అని చెప్పాలి. ఆ తర్వాత ఆయన చేసిన పనిని బహుశా కూడా ఊహించి ఉండదు. ఒకరోజు పేపర్లో పాకిస్తాన్ ఆర్మీ రిక్రూట్మెంట్ ప్రకటన వచ్చింది. వ్యవస్థను లోపలి నుండి అర్థం చేసుకోవాలంటే దీనికంటే పెద్ద అవకాశం రాదని రవీంద్ర భావించి దరఖాస్తు చేశారు. తన ప్రతిభతో ఆయన ఎంపికయ్యారు కూడా. రాకు ఇది 1000 ఏనుగుల బలమిచ్చింది. ఎందుకంటే బయట ఉండి గూఢాచార్యం చేయడం వేరు, శత్రు యూనిఫామ్ వేసుకొని లోపల నుండి గూఢాచార్యం చేయడం వేరు అని గుర్తించాలి. ఇక్కడ ఆయన పాకిస్తాన్ ఆర్మీలోకి ఎంపికయ్యారు. తన కష్టపడే తత్వం మరియు చురుకైన తెలివితేటల వల్ల ఆయనకు వరుసగా పదోన్నతులు లభించాయని చెప్పాలి. ఒకరోజు ఆయన పాకిస్తాన్ ఆర్మీ మేయర్ కూడా అయ్యారని చెప్పాలి. శత్రు సైన్యంలో ఒక భారతీయ ఏజెంట్ ఇంతటి ఉన్నత స్థాయికి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. 1979 నుండి 1983 వరకు ఈ 4 ఏళ్లలో రవీంద్ర భారత్కు ఎంతటి సమాచారాన్ని పంపారంటే పాకిస్తాన్ వేసిన ఎన్నో ఎత్తుగడలు కూడా చిత్తైపోయాయని చెప్పాలి. ఇక్కడ యుద్ధ తంత్రాలు, సైనిక మొహరింపులు, వ్యూహాత్మకత సిద్ధాంతాలు అక్కడ ఉంటూనే ఆయన అన్నిటినీ చేరవేసేవారు. ఆయన పంపిన ఈ రహస్య సమాచారం వల్ల దాదాపు 20,000 మంది భారతీయ సైనికుల ప్రాణాలు కాపాడబడ్డాయని చెప్పాలి. అన్నిటికంటే పెద్ద విషయం ఏమిటంటే పాకిస్తాన్కు చెందిన కహూటా న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి రహస్య సమాచారాన్ని కూడా ఆయన భారత్కు అందించారు. ఈ వార్త అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి చేరినప్పుడు ఆమె కూడా ఆశ్చర్యపోయారు. ఆయన సహనాన్ని చూసి ఆమె స్వయంగా అతనిని బ్లాక్ టైగర్ అని పేరు పెట్టారు. ఇదే సమయంలో భారత ఇంటెలిజెన్స్ అధికారి అజిత్ దోహల్ కూడా పాకిస్తాన్లో అండర్ కవర్ ఏజెంట్గా ఉన్నారు. కహూటా ఇన్వెస్టిగేషన్ సమయంలో సైంటిస్టుల ఎంట్రుకలు మరియు వారి బట్టల నుండి గాలి నమూనాలను సేకరించారు. ఆ పరీక్షల్లో యురేనియం ఆనవాళ్లు బయటపడ్డాయి. దీనితో పాకిస్తాన్ అణుబాంబును తయారు చేస్తుందని ఖచ్చితంగా నిర్ధారణ అయింది. ఇది బయటపడడంతో పాకిస్తాన్ యొక్క అణు కార్యక్రమం చాలా ఏళ్ల పాటు నిలిచిపోయిందని చెబుతారు. రవీంద్ర పాకిస్తాన్ ఆర్మీలో తన మూలాలను పటిష్టం చేసుకుంటున్న సమయంలోనే అతని జీవితంలో ఒక పెద్ద మలుపు వచ్చింది. పాకిస్తాన్ సైన్యంలోని ఒక అధికారి కుమార్తె అమానత్తో రవీంద్ర ప్రేమలో పడ్డాడు. గూఢాచారి ప్రపంచంలో ఒక పాత సిద్ధాంతం ఉంది. అదేమిటంటే మీరు శత్రు దేశంలోని ఒక స్థానిక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అక్కడి సమాజం మరియు వ్యవస్థ మీపై అనుమానం పడటం మానేస్తుంది. ఎందుకంటే మీరు ఆ దేశానికి అల్లుడు అయిపోతారు. రవీంద్ర కౌశిక్ విషయంలో ఇది కేవలం ఆచితూచి వేసిన ఎత్తుగడ మాత్రమే కాదు, ఆయన నిజంగానే అమానత్ను ప్రేమించారు. అయితే ఇక్కడ సమస్య ఏమిటో తెలుసా? తన ఇష్ట ప్రకారం కనీసం శ్వాస కూడా తీసుకోలేని ఒక గూఢాచారి పెళ్లి చేసుకోవాలంటే నుండి అనుమతి తీసుకోవాలి. కేవలం ప్రేమ గురించి చెబితే అనుమతి దొరకదని రవీంద్రకు తెలుసు. అందుకే ఆయన అధికారులతో ఇది ఒక వ్యూహాత్మక నిర్ణయం, దీనివల్ల నా అండర్ కవర్ గుర్తింపు మరింత బలపడుతుంది అని చెప్పారు. చివరికి వారికి పెళ్లికి అనుమతి లభించింది. కొంతకాలం తర్వాత వారికి ఒక బాబు కూడా పుట్టాడు. ఇప్పుడు ఆయన ఒకరికి భర్త మరి ఒకరికి తండ్రి కూడా. అయినా సరే దేశం కోసం ఒక
అదృశ్య సైనికుడు ఒకే మనిషి ఇప్పుడు 3 జీవితాలను గడుపుతున్నాడు. పగలు పాకిస్తాన్ ఆర్మీ మేయర్, సాయంత్రం అయితే ఒక భర్త మరియు తండ్రి, రాత్రిపూట భారతదేశం కోసం ఒక గూఢాచారి అని చెప్పాలి. ఆయన జీవితం ఇప్పుడు ఒక సినిమాగా మారిపోయింది. దాని క్లైమాక్స్ కూడా చాలా దగ్గరలో ఉందని చెప్పాలి. ఆ క్లైమాక్స్ ఎంత భయంకరంగా ఉండబోతుందంటే చరిత్ర కూడా దాన్ని పూర్తిగా లిఖించలేకపోయిందని గుర్తించాలి. ఇప్పుడు ఈ కథ క్లైమాక్స్కు చేరుకుంది. ఇది ఒక గూఢాచారి ఓడిపోయిన సందర్భం కాదు. వ్యవస్థ చేసిన ఒక చిన్న పొరపాటు అతన్ని చరిత్రలోనే అత్యంత భయంకరమైన ముగింపు వైపు తీసుకెళ్లిన క్షణమని చెప్పాలి. 1983 వరకు రవీంద్ర భారత్కు ప్రతి రహస్య సమాచారాన్ని పంపిస్తూనే ఉన్నారు. దీనివల్ల శత్రువుల ప్లాన్లన్నీ మట్టిలో కలిసిపోయేవి. ఎవరికి ఎటువంటి అనుమానం లేదు, చిన్న ఆధారం లేదు, కనీసం ఒక తప్పు కూడా లేదు. ఆయన ఒక పర్ఫెక్ట్ స్పై అని చెప్పాలి. కానీ 1983లో విధి విక్రయించిందని చెప్పాలి. జరగకూడనిదే, ఊహించనిదే జరిగిందని చెప్పాలి. పాకిస్తాన్కి మరో ఏజెంట్ను పంపింది. అతని పేరు వినాయత్ మస్సి. పంజాబ్కు చెందిన ఈ వ్యక్తిని ఒక తాత్కాలిక మిషన్ మీద పంపారు. అతని పని కేవలం కరాచీ వెళ్లి రవీంద్రకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ మరియు సందేశాన్ని అందించడం మాత్రమే. కరాచీలోని జిన్నా గార్డెన్లో మీటింగ్ ఫిక్స్ అయింది. అంతా సాధారణ ఆపరేషన్ లాగే అనిపించింది. కానీ ఇక్కడే విధి ఒక క్రూరమైన ఆట ఆడిందని చెప్పాలి. వినాయత్ పాకిస్తాన్ సరిహద్దు దాటగానే అక్కడి సైన్యం అతన్ని పట్టుకుంది. పాకిస్తానీ టార్చర్ సెల్లో అతనికి ఎలాంటి పరిస్థితి ఎదురై ఉంటుందో ఒక్కసారి ఊహించండి. నిరంతర దాడులు, మానసిక వేధింపులు, నిద్ర లేకుండా చేయడం, భయం మరియు భరించలేని నొప్పి. చివరికి అతను తలొగ్గాడు. రవీంద్ర అసలు నిజాన్ని బయట పెట్టాడు. ఆ నిజం పాకిస్తాన్ పాలిట ఒక భూకంపం లాంటిదని చెప్పాలి. ఒక భారతీయ గూఢాచారి తమ సైన్యంలోనే మేయర్ స్థాయి హోదాలో ఉన్నాడని విన్న ఆ పాకిస్తాన్ ఆర్మీకి కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఇంత పెద్ద కుట్రను ఎవరైనా ఇలా చేయగలరని వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. ఇప్పుడు పాకిస్తాన్ ఒక అతి తెలివైన ప్లాన్ ని వేసింది. రవీంద్రను ఎటువంటి సాక్ష్యాలు లేకుండా రంగుల రత్నంలో దొరికినట్లుగా పట్టుకోవాలని నిర్ణయించుకుంది. వారు వినాయత్ తీసుకొని కరాచీ వెళ్లారు. మీటింగ్ ఎక్కడైతే ఫిక్స్ అయ్యిందో సరిగ్గా అదే సమయానికి జిన్నా గార్డెన్లో అతన్ని నిలబెట్టారు. తాను కలవబోతున్న వ్యక్తి అప్పటికే నిజం చెప్పేశాడని రవీంద్రకు కనీసం అంచనా కూడా లేదు. డాక్యుమెంట్లు చేతులు మారుతున్న తరుణంలో నలువైపుల నుండి పాకిస్తానీ కమాండోలు ఆయన్ని చుట్టుముట్టారు. ఒక్క సెకండ్లో మిషన్ ముగిసింది. ఒక గుర్తింపు అంతమైపోయిందని చెప్పాలి. ఎవరో చేసిన చిన్న పొరపాటు వల్ల భారతదేశపు అత్యంత బలమైన అండర్ కవర్ అప్పటికి చెదిరిపోయిందని చెప్పాలి. సో మనం చివరగా ఇప్పుడు ఈ కథ అత్యంత బాధకరమైన మరియు అమర అధ్యయనానికి చేరుతుందని చెప్పాలి. ఇక్కడ ఒక మనిషి కుంగిపోలేదు, చరిత్రగా మారిపోయాడని చెప్పాలి. గూఢాచారి ప్రపంచంలో ఇచ్చే మొదటి శిక్షణ ఏమిటో తెలుసా? ఒకవేళ నువ్వు పట్టుబడితే మేము నిన్ను గుర్తించము, నీ దేశం నిన్ను మర్చిపోతుంది, నీ ఏజెన్సీలో నీతో సంబంధం లేదంటుంది. నువ్వు ఈ ప్రపంచం దృష్టిలో ఒక దిక్కులేని శవంగా మిగిలిపోతావు. రవీంద్ర కౌశిక్ విషయంలో సరిగ్గా ఇదే జరిగిందని చెప్పాలి. జిన్నా గార్డెన్లో పట్టుబడిన తర్వాత ఆయన్ని సూర్యరశ్మి కూడా చేరడానికి భయపడే పాకిస్తాన్ చీకటి జైళ్లలో బంధించారు. సియాల్ కోట్ జైలు, కోట్ లఖ్పత్ జైలు, ఇలా దాదాపు 16 ఏళ్ల పాటు ఆయనకు అమానుషమైన శిక్షలు విధించారు. అవి వింటేనే ఆత్మ వణికిపోతుంది. వేడి చేసిన వినుప చువ్వలతో ఆయన శరీరాన్ని కాల్చారు. వారాల తరబడి ఆకలితో ఉంచారు. నిద్ర లేకుండా చేశారు. పాకిస్తాన్ సైన్యం కోరుకున్నది ఒక్కటే, సమాధానం. భారతదేశానికి చెందిన ఇంకా ఎంతమంది సింహాలు మా గడ్డపై నక్కి ఉన్నారు, కానీ
ఆయన లొంగలేదు. ఈ మట్టి బిడ్డకు మనమందరం సెల్యూట్ చేయవలసిందే భయ్యా. 16 ఏళ్ల పాటు మరణాన్ని కళ్ల ముందు చూసిన రవీంద్ర నోటి నుండి భారతదేశానికి సంబంధించిన ఒక చిన్న రహస్యం కూడా బయటకి రాలేదు. పాకిస్తాన్ ప్రభుత్వం భారత ప్రభుత్వంతో సంప్రదించినప్పుడు మన దేశం నుండి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మాకు ఈ వ్యక్తి ఎవరో తెలియదు, మా రికార్డుల్లో ఈ పేరుతో ఏ అధికారి కూడా లేరు. ఇక్కడ ఒక్కసారిగా ఆలోచించండి. ఏ వ్యక్తి అయితే తన యవ్వనాన్ని త్యాగం చేశాడో, తన కుటుంబాన్ని వదులుకున్నాడో, తన గుర్తింపును కూడా చెరిపేసుకున్నాడో, చివరికి తన మతాన్ని కూడా మార్చుకున్నాడో, అతన్ని తన సొంత దేశమే గుర్తించడానికి నిరాకరించింది. 16 ఏళ్ల ఆ నరక యాతన మరియు టీబీ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతూ 2001లో మల్తాన్ జైల్లో బ్లాక్ టైగర్ తన చివరి శ్వాస విడిచారు. ఆయన్ని జైలు వెనుక ఎక్కడో పాతిపెట్టారు. వేల మంది భారత సైనికుల ప్రాణాలను కాపాడిన ఆ భారతావని ముద్దుబిడ్డకు తన సొంత దేశపు మట్టిలో సమాధి అయ్యే అదృష్టం కూడా దక్కలేదు. రవీంద్ర కౌశిక్ మరణించి ఉండవచ్చు, కానీ ఆయన కసి ఎప్పటికీ చావదని గుర్తించాలి. చరిత్ర పుటల్లో ఎక్కడో కలిసిపోయిన ఆ మహోన్నత ఆత్మకు సరైన గౌరవం అందించడానికే ఈ వీడియో ఒక చిన్న ప్రయత్నమని గుర్తించండి. డియర్ ఫ్రెండ్స్, మీరు నేను స్వేచ్ఛగా శ్వాస పీల్చుకోవడానికి ఎంతో మంది తమ జీవితాలను బలిదానం చేశారు. భారతావని గర్వించదగ్గ ఇలాంటి వీరులకు నా శతకోటి వందనాలు. మీరు కూడా మీ దేశాన్ని ప్రేమిస్తే ప్రతి భారతీయుడికి ఈ వీడియోను పంపండి. దేశం పేరు నిలబెట్టడం కోసం అజ్ఞాతంగా మరణించిన ఒక వీరుడు ఉన్నాడని ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా మీరు షేర్ చేయండి. అలాగే కామెంట్లో బ్లాక్ టైగర్ అమర్ రహే అని మీ యొక్క అభిప్రాయాన్ని రాయండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్, మోటివేషన్స్, బిజినెస్ వీడియో మీ ముందుకి ప్రతి వారం వస్తూనే ఉంటుంది. సో అప్పటి వరకు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, భారత్ మాతాకి జై.